నామము వారి నొసళ్ళ యందు ఉండును. హల్లెలూయా. సో నొసళ్ళు అంటే ఫోర్ హెడ్, ఈ భాగాన్ని ఏమంటారు? నొసళ్ళు అంటారు. ఈ భాగములోట ఆయన నామము ఉంటుందట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన నామము నొసళ్ళ యందు ఉన్నటువంటి వారు పరిశుద్ధులు. అందుకనే వారి యొక్క నొసళ్ళ మీద ఆయన నామం ఉంటుంది కాబట్టి వారు ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి ఆశ్రయిస్తుంటారు. హల్లెలూయా. ఇక్కడికి చేరినటువంటి వారు యేసయ్య నామము వారి నొసళ్ళలో ఉంది కాబట్టి యేసయ్య నామమును బట్టి దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన నామము కలిగినటువంటి వారు, ఆయన నామం ఎక్కడ మహిమపరచబడితే అక్కడికి వస్తారు. హల్లెలూయా. కొంతమంది అసూయపడుతుంటారులే కానీ నేనేమంటానంటే, దేవుని నామం ఎక్కడైతే మహిమపరచబడుతుంటుందో అక్కడికి వెళ్లకుండా దేవుని బిడ్డలు ఉండలేరు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఆయన నామము ఎవరి నొసళ్ళ మీద ఉందంటే పరిశుద్ధుల నొసళ్ళ మీద ఉన్నది. హల్లెలూయా. ఎవరి పరిశుద్ధులంటే యేసునందు విశ్వాసం ఉంచారు, యేసునందు వారు రక్షించబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధులు ఎవరండి? ఇక ఎవరికి చెందిన వారి మనం అంటే యేసయ్యకు చెందిన వారి. ఆయనకు చెందినటువంటి మనము ఆయన సన్నిధిలోకి పరుగులెట్టుకుంటూ వస్తాం. ఇక్కడికి పరుగులెట్టుకుంటూ వస్తున్నాం అంటే అర్థం ఏంటంటే పరలోకానికి సిద్ధపరిచే స్థలాలు కాబట్టి దేవుడి మందిరాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చదవబడిన మాట, ఎక్కడ ఈ జనులు ఉన్నారంటే వారు పరలోకములో ఉన్నారట. పరలోకములో ఎలా ఉన్నారట? ఎవరెంత వీళ్ళంటే వారి నొసళ్ళ మీద ఆయన నామము, చెప్పాలా, వారి నొసళ్ళ మీద ఆయన నామము ఉన్నదట. హల్లెలూయా. అలాంటి వారు పరలోకంలో ఉన్నారట. వారు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తున్నారట. వారు దేవునికి సేవ చేస్తున్నారట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ ఎవరు పరలోకం వెళతారో క్లారిటీ వచ్చేసింది. ఏంటి తెలుసా? మన నొసళ్ళ మీద ఆయన నామం ఉండాలి. హల్లెలూయా. కొంతమంది నొసళ్ళ మీద ఏముంటాయి అంటే లోక సంబంధమైనటువంటి మనుషుల నామాలు ఉంటాయి. అందుకని వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పరిగెడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని నామము కలిగిన వారం కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి అందుకని ఇందాక ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు, మరణపు ముళ్ళను విరచితివా, మరణ భయము తొలగించితివా, మరణపు విరచితివా, నాకై మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా, నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము విను వెంటనే, విను వెంటనే. ఆమేన్. అంటే నువ్వు ప్రార్థన చేస్తే మరణపు ముళ్ళుని విరిచిన వాడు యేసయ్య పరలోకములోని ప్రార్థనకు జవాబు వెనువెంటనే చెప్పాలి. వెనువెంటనే అంటే ప్రార్థనకు జవాబు వెనువెంటనే ఇవ్వాలి అంటే ఆ నామములో ఏమున్నదంట? ఆ నామములో అధికారం ఉన్నది. హల్లెలూయా. అధికారం ఉంటేనే ఆ నామాన్ని పిలుస్తావు, ఆ పేరును పిలుస్తావు. ఆ పేరులో అధికారం ఉండాలి. అధికారం అంటే పవర్ ఉండాలి. పవర్ లేని పేర్లు పిలుస్తారు ఎవరైనా? చెప్పండి అమ్మా, పిలుస్తారా? ఎవడయ్యా ఈ ఊర్లో కొంచెం పేరున్నోడు అంటారు. హల్లెలూయా.
పేరు ఉన్నోడంటే అర్థమైంది పేరు పెట్టుకున్నాడేనా? కాదు. 100 మంది పేర్లు ఉంటాయి ఊర్లో. ఒక గ్రామంలో ఒక 100 మంది. 100 మందిలోకి అయ్యా పలానా వాడికి వాడి పేరు గొప్పదయ్యా, వాడి దగ్గరికి వెళ్తే ఏ పని అయినా అయ్యిద్ది. అంటే ఒక పేరు ఏమి సూచిస్తుందంటే ఆ పేరును బట్టి అంటే అధికారము కలిగిన వాని పేరు ఎక్కువగా మాట్లాడుకుంటారు. హల్లెలూయా. అధికారము కలిగిన వాని పేరు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద కొన్ని పేర్లకే కొన్ని అధికారాలు ఉంటే, హల్లెలూయా, మనిషిని తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన యేసయ్య పేరులో అధికారం ఉందా లేదా? హల్లెలూయా. ఆయన నామములో ఉన్న అధికారం ఏంటంట, ప్రకృతి కూడా లోబడుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఆయన నామములో అన్న అధికారం ఏంటంటే కుదర్చబడని రోగం అంటూ ఉండదు. సమస్త రోగాలు కుదర్చబడతాయి. అందుకని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 2వ అధ్యాయం 9వ వచనంలో, ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయనకు అధికారం ఇవ్వబడింది. గట్టిగా చప్పటబడండి, గట్టి కొట్టాలి. అన్ని నామముల కన్నా పైనామముగా యేసుక్రీస్తు నామము అధికారం ఇవ్వబడింది. కాబట్టి శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దేవాలయంలోకి వెళుతూ ఉంటే ఒక కుంటివాడు వచ్చి, అయ్యా నీ దగ్గర ఏదన్నా డబ్బులు ఉంటే ఇవ్వండి అయ్యా అని అంటే, పేతురు అంటున్నాడు, మా దగ్గరే ధనము లేదయ్యా, వెండి లేదు, బంగారం లేదు, కానీ మాకున్నది మీకు ఇస్తున్నాము, యేసు నామములో లేచినాడు. హల్లెలూయా. యేసు నామములో లేచినాడు అనగానే అతడు కుంటివాడు కాళ్ళు కాళ్ళలో శక్తి వచ్చిందట, కండరాల్లో శక్తి వచ్చిందట, లేచాడు, నడిచాడు. హల్లెలూయా. ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడుతున్నావు? అతనికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, అతనికి వైద్యం చేయించాలి కదా. వైద్యం చేయించకుండా ఏందయ్యా నువ్వేం చేస్తున్నావు? మ్యాజిక్లు చేస్తున్నావా? నువ్వు జనాల్ని మాయ చేస్తున్నావా? జనాల్ని నువ్వు మభ్య పెడుతున్నావా అని ఎవరైనా తిరుగుబాటు చేస్తే సాక్ష్యం ఎవరు? ఆ కుంటివాడే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ కుంటివాడే సాక్ష్యము. ఏమని? అయ్యా ఆయన యేసు నామాన్ని పలికాడయ్యా, నా కుంటి కాలు బాగైపోయిందయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మైపోడదాం. ఎందుకంటే ఆ నామములో శక్తి ఉంది, ఆ నామములో అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆ నామం పలకడం అనేది చాలా మంది భయపడతారు. కొంతమంది చూడండి, విశ్వాసం లేని వాళ్ళు ఆ నామం పలకరు. తప్పని ఏమంటారు తెలుసా? హాస్పిటల్కి అంటారు, హాస్పిటల్ అంటారు. హల్లెలూయా. ఏ నామం పలుకుతారు చెప్పండి? హాస్పిటల్ అనే పేరు పలుకుతారు. హాస్పిటల్, డాక్టర్. వీళ్ళకి తప్పని ఏమి వస్తున్నాయి? నీ విశ్వాసమును బట్టే నీకు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు దేవుని నామాన్ని నమ్మితే ఫస్ట్ నువ్వేం చేయాలి? యేసు నామములో ప్రార్థన చేయాలి, తర్వాత హాస్పిటల్. సెకండ్ ఎక్కడ? ముందెక్కడండి? ప్రార్థన. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అలా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో గొప్ప కార్యాలు చూస్తాం. హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఎక్కడో అద్దంకి అవతల నుంచి ఎక్కడి నుంచో వచ్చింది. ఈ తల వెనక భాగంలో ఇంత గడ్డ ఉంది. ఆ గడ్డతో వచ్చి, అయ్యా డాక్టర్లు నన్ను 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకరు, చచ్చిపోతావు అన్నారు. మరేంతమ్మా వేరే హాస్పిటల్కి వెళ్ళలేదా అన్న? ఎక్కడికి వెళ్ళినా మేము చేర్చుకోమన్నారయ్యా. ఈ తల భాగంలో ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టమట, అవి లోపల నెర్వ్స్ ఉంటాయి, చాలా కష్టం, అయినా కూడా బతికే ఛాన్స్ లేదన్నారయ్యా. అందుకని ప్రార్థనకు వచ్చానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడే నిలబడి ఉంది, నేను ఈ చేత్తోనే ఆ తల మీద చేయబెట్టి యేసు నామాన్ని పలికానంతే. హల్లెలూయా. యేసు నామములో ఈ గడ్డ కరిగిపోవునుగాక, మామూలుగా తల వచ్చునుగాక, మామూలు తల ఎలా ఉండదో అలాగా ఉండునుగాక అని ప్రార్థన చేసి, అమ్మ 7 వారాలు రా అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ వారంకి వచ్చేసరికి ఆ బిడ్డ తల నేను ముట్టుకున్న ఆ గడ్డ కనపడలా. దేవునికి స్తోత్రం. కత్తిపెట్లా దేవుడు. హల్లెలూయా. కత్తిపెట్లా. ఆ గడ్డ ఎట్లా మొలిసిందో అట్లనే వెళ్ళిపోయింది. హల్లెలూయా. మొలిసిన గడ్డ అట్లనే మాయమైపోయింది. ఏ నామములో
ఆయన ఆయన దేవుడా, మదన్ బాబు అనేటువంటి ఆయన దేవుడు అంటే, నేను దేవుడా దేవుణ్ణి అనే మాట ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళకి నిజంగా విశ్వాసం లేదని. హల్లెలూయా. నేను ఏ నామములో ప్రార్థన చేస్తున్నాను? ఏ నామముల అధికారం ఉన్నది? దేవుని వాక్యం అంటుంది ఏ నామముల అధికారం ఉన్నదని. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ నామములో నాకేముంది? కార్యాలు జరుగుతాయని చెప్పి నమ్ముతున్నాను కాబట్టి ఆ నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ నామములో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ నామమును బట్టి, అధికారము కలిగిన నామము బట్టి ఏదైతే నేను దేవుడికి అడుగుతున్నానో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల సాక్ష్యాలు ఇప్పటిదాకా. ఎన్ని అంటే 1 కాదు 2 కాదు, కొన్ని వేల సాక్ష్యాలు. మా కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ఆ సాక్ష్యాలన్నీ ఎక్కువైపోయి ఇక ఏం చేయాలి వీటిని అర్థం కాక వెనక ముందున్న ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టీవీ ఛానల్లో వేసిన తర్వాత ఇక రిఫ్రెష్ చేసేస్తున్నాం. అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే నువ్వు పలికితే చాలు. ఏం చేశాడు పేతురు? పలికాడు. కుంటివాడిని ఏమన్నాడు? లేచినాడు యేసు నామములో అన్నాడు. పలికాడంతే. నువ్వు పలికితే చాలు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అప్పుడు జరిగిందండి, ఇప్పుడు జరగదండి అంటే ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నా కదా. హల్లెలూయా. నా కళ్ళతో నేను చూస్తున్నా. ఎంతో మంది ఇక్కడికి వచ్చినటువంటి విశ్వాసులు కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు నామములో ఏముంది? అధికారం ఉన్నది, శక్తి ఉన్నది. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పడదమా? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. సపడగలమా? రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆయన నామములో శక్తి ఉంది. హల్లెలూయా. మరి ఆయన నామములో ఇంకేముందని చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు 4:12. అపోస్తల కార్యం 4:12 చదవండమ్మా. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓయ్, మీరేంది మత ప్రచారం చేస్తున్నారు? మీరు యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే రక్షకుడు, ఆయన తప్పితే వేరొక రక్షణ మార్గం లేదని చెప్తున్నారు. ఓయ్, నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, మాకు కూడా మతాలు ఉన్నాయి అని చెప్పి ఎంతమంది అన్నా, అయ్యా బాబు మమ్మల్నే కాదు మాకు ముందున్న వారిని కూడా కొట్టారు. ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి వీరిని కూడా కొట్టారు. వీరిని కూడా కొడితే వారు భయపడలా. నువ్వు యేసు ప్రభు నామములోనే రక్షణ ఉందని చెప్పద్దు.
అట్టెందుకు చెప్తున్నావు అని పేతుర్ని, యోహాన్ని, అపోస్తుల్ని కొట్టారు. ఎందుకు కొట్టారంట? యేసు ప్రభు నామములో రక్షణ ఉంది అని వారు ప్రకటించినందుకు. హల్లెలూయా! యేసు ప్రభు నామములోనే నిత్య నరకము నుండి తప్పించబడతాము, పరలోక రాజ్యానికి చేరతాము, శాశ్వతమైనటువంటి జీవితం పొందాలంటే యేసుక్రీస్తు నామములోనే ఆ రక్షణ ఉంది అని తెలియపరిస్తే కొట్టారట. దేవుని బిడ్డ, రక్షణ అనే విషయం అసలు ఎవరైనా మాట్లాడుతున్నారా? రక్షణ అంటే ఏంటి? నీ పాపముల నుండి నిన్ను విడిపించుట. హల్లెలూయా! నిన్ను సత్యమైన మార్గములోకి తిప్పుట. హల్లెలూయా! అంతకుముందు లోకములో ఉన్నటువంటి చెడుతనము, పాపము అంతా కూడా జీవించిన జీవితము మారి యేసునందు విశ్వాసముంచి నిత్య జీవములోకి ప్రవేశించటానికి మార్గముగా ఉన్నది. హల్లెలూయా! నేను అంటాను, రక్షణ యేసు నామములో ఉందంటే అర్థము ఆయన నామములో నీవు రక్షించబడుతున్నావంటే నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా! పాపం ఇంక నిన్ను ఏలదు, పాపం ఇంక నీ తల మీదకి ఎక్కదు, పాపం ఇంక నీ యొక్క చేతులని పాపం చేయమని అది నిన్ను బలవంతము చెయ్యలేదు. ఎందుకంటే నీ తల మీద ఎవరున్నారు? నీ నొసలు ఎవరున్నారు? యేసునామం ఉన్నది. హల్లెలూయా! యేసునామం నొసలు యందు ఉంది కాబట్టి నీ యొక్క తల మీద తలంపుల్లో అది గెలవలేదు. అందుకనే మనస్సులో జరిగే యుద్ధములో నా యేసయ్య వాక్యము నువ్వు ఎప్పుడైతే పెట్టుకుని ఉంటావో అక్కడ యుద్ధములో యేసయ్య జయాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రం సరిపోదు, నమ్ముకున్న తర్వాత నువ్వు యుద్ధం చేయాలి. హల్లెలూయా! ఆ యుద్ధం బయట కాదు, ఆ యుద్ధం బయట కర్రతోనో కత్తితోనో కాదు, ఆ యుద్ధము తలంపులతో. హల్లెలూయా! ఎక్కడ? తలంపులలో. యేసు ప్రభు చెప్పాడు. అందుకనే ఒక అతను, మీరు అంటారు కదా ఒక ఆమెతో వ్యభిచారము చేస్తేనే అది పాపము, నరకానికి పోతారని, కానీ నేను చెప్తున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే అతడు వ్యభిచారము చేసిన వాడు అన్నాడు. అంటే ఎక్కడ? తలంపుల్లో. తలంపుల్లో నీకు ఆలోచనలో నువ్వు వెళ్తున్నా కూడా నువ్వు వ్యభిచారివే అని చెప్పిన వాడు యేసు ప్రభు. హల్లెలూయా! ఈ ప్రపంచంలో ఏ మనిషి చెప్పలేదు ఆ మాట. తలంపుల్లో నువ్వు, ఆలోచనల్లో కూడా నువ్వేం చేయకూడదు? వ్యభిచారపు మనస్సును కలిగి ఉండకూడదు. మరి ఆ మనస్సు పోవాలంటే ఏం చేయాలి? అక్కడ యేసు నామాన్ని, అక్కడ రక్షణ నామాన్ని అక్కడ నీవేం చేయాలి? ఉపయోగించాలి. ఆ తలంపులను యేసయ్య పారత్రోలబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. తలంపులో ఎప్పుడైతే యేసు నామం అనేది ప్రకటించబడుతుందో తలంపులే సరైపోతే క్రియలు కూడా సరిపోతాయి. హల్లెలూయా! యేసయ్య ఎంత గొప్పవాడు. తలంపుల్ని సరి చేస్తే యేసయ్య, నీ ఆలోచన సరైతే నీ క్రియలు కూడా, నీ మాటలు కూడా సరైపోతాయి. హల్లెలూయా! ఒక వ్యక్తి మాటలు సరిగా లేవంటే, ఒక వ్యక్తి చూపులు సరిగా లేవంటే, ఒక వ్యక్తి చేసే చేష్టలు సరిగా లేవంటే అతని ఆలోచనలు పాడైపోయినాయి అని అర్థం. అందుకే యేసయ్య ఏమన్నాడు? నీ ఆలోచనకి నీ శిరస్త్రాణం ఎక్కడ? చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. 17 మరియు రక్షణ అను శిరస్త్రాణములు అన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నీ తల శిరస్త్రాణం అంటే, శిరము అంటే తల, తలకు కూడా ఒక కవచం అట. హల్లెలూయా! తలకు కూడా ఒక కవచం. అంటే ఈ తలలో ఒక తలంపులు వస్తుంటాయి. నువ్వు ఎంత మంచివాడిగా ఉండాలనుకున్నా నీ తలంపుల్లో నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వు పెదవులు తెరవకుండా, నోరు మాట్లాడకపోయినా నీ లోపల మాత్రం ఆలోచనలు వస్తూనే ఉంటాయి అలా. ఇప్పుడు మీరందరూ కాము కూర్చున్నారు కదా, నేను మాట్లాడుతున్నా కదా, మీ లోపల ఆలోచనలు వస్తుంటాయి మీకు. కొంతమందితో ఉంటాడు, ఎంతసేపు వాక్యం ఉంటుంది అని లోపల. ఇంకొంచెం అంటారు, ఎంతసేపు అయిపోయింది ప్రార్థన. ఇంకొంతమంది అంటారు, అబ్బా ఏందో ఈ ప్రార్థన అంటాడు.
అంటే ఈ లోపల జరుగుతుంటాయి, ఈ లోపల మాట్లాడుతుంటాయి. ఆలోచనలకి శిరస్త్రాణముకి రక్షణ ఉండాలి. హల్లెలూయా. రక్షణ ఎక్కడ ఉండాలి? శిరస్త్రాణములో ఉండాలి. ఆమేన్. లేకపోతే నిన్ను పాడు చేసేస్తాయి. నువ్వు ప్రార్థనకు వచ్చావు కానీ, నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు కానీ, నీ ఆలోచనల్లో నిన్ను సాతాను ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. అందుకనే నొసళ్ళ మీద యేసునామం ఉండాలి. తలంపులతో యుద్ధం. హల్లెలూయా. నీ తలంపులు, ఆ రక్షణ అనేటువంటిది తలంపుల్లో నువ్వు పెట్టుకోబోతే యుద్ధములో నువ్వు ఓడిపోతావు. అందుకని చాలా మంది యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, అయ్యా యేసుప్రభు నమ్ముకున్నాను అన్నాడు. అయ్యా అతను ఇప్పుడేందయ్యా వాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే అతని తలంపులకి ఏమి లేదు, రక్షణ లేదు. శిరస్త్రాణము, రక్షణ లేదు. అయ్యా అతను బండి డ్రైవింగ్ వచ్చన్నావు కదా, మరి అతను యాక్సిడెంట్ అయ్యి తల చితికిపోయింది అయ్యా అంటే తలకేం లేదు, హెల్మెట్. అతను డ్రైవింగ్ వచ్చినా చెప్పండి, డ్రైవింగ్ వచ్చినా బండి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి వద్దా? అతను డ్రైవింగ్ వచ్చినా పెట్టుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ శిరస్త్రాణానికి రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడు సాతాను యొక్క తలంపులు నీ యొక్క జీవితాన్ని పాడు చేయకుండా ఉంటాయి. శోధిస్తాడు వాడు. సాతాను శోధించుకొని ఉంటాడా? ఊరికనే ఉంటాడా? సాతాను నిన్నే వదిలేస్తాడా? నువ్వు నరకం నుంచి తప్పించుకొని పరలోకం వెళ్ళిపోతుంటే వాడు చూస్తుంటాడా? ఏం చూస్తా ఉన్నాడు? నిన్ను శోధిస్తాడు. అణువణువు శోధిస్తాడు. ఆడపిల్లలను చూపిస్తాడు, ఆడపిల్లలకు మగపిల్లలను చూపించి ఆలోచించుకోమంటాడు. సినిమాలు చూపిస్తాడు, చూసి ఆలోచించుకోమంటాడు. నిన్ను పాడు చేయడానికి ఎన్ని రకాలైనటువంటి యుక్తులు వేయాలో అన్ని యుక్తులు చేస్తాడు. దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకోండి. కొంతమంది పాస్టర్లు సైతము దేవుని బిడ్డల్ని, విశ్వాసుల్ని చెడగొట్టేటువంటి పాస్టర్లు ఉన్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారు దేవుడు ఏర్పాటు చేసిన తండ్రులు అనే విషయం మర్చిపోయారు. సంఘానికి సేవకుడు ఎవరంటే ఒక తండ్రి స్థానం. తండ్రి స్థానములో ఉన్నానని మర్చిపోయి కూడా కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు? విశ్వాసులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే సేవకులే సరైనటువంటి రక్షణలో శిరస్త్రాణములకు రక్షణ పెట్టుకోకుండా ఉన్నారు. అందుకనే ఈ రోజుల్లో ఎంతోమంది అంటారు, సేవకుడు చూడయ్యా అతను అంత చెప్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, అతను అంత చెప్తున్నాడు, నోట్లో చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే దానికి కారణం వల్ల ఏంటంటే అతను శిరస్త్రాణము పెట్టుకోవాలా. రక్షణ అనే శిరస్త్రాణం అతనికి లేదు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఎవరు అతీతులు కాదు. ఇక్కడ దేవుని సేవకుడిగా నిలబడ్డామంటే మేము దేవునిలో అధికముగా సమయము గడిపితేనే ఇక్కడ నిలబడగలము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. అధిక సమయము మేము దేవునితో గడిపితేనే మేము సేవకులం. హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి. సేవకులు అంటే ఎవరు? దేవుడితో ఎల్లప్పుడూ గడిపితేనే సేవకుడు. ఈ రోజులు ప్రతి ఒక్కడు సేవకుడు అంటున్నాడు. నువ్వు సేవకుడు అవ్వడం మంచిదే, కానీ నువ్వు అధిక సమయం గడుపుతున్నావా దేవుడితో? హల్లెలూయా. నీ జీవితంలో సేవకుడిగా నువ్వు దేవుడి చేత పిలువబడినా, లేకపోతే నీకు నువ్వుగా సేవ చేద్దామని వచ్చినా నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే నువ్వు అధిక సమయము దేవుడితో గడపాలి. హల్లెలూయా. నువ్వు పడుకొని నిద్రపోతున్నా కూడా నీ శిరస్త్రాణం ఏంటి? రక్షణలో ఉండాలి. నీ తలంపులు కూడా ఎక్కడ ఉండాలి? సాతాను యొక్క బలహీనమైనటువంటి ఆలోచనల్లోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. అలాంటి రక్షణలోకి దేవుడు తన బిడ్డల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాం కాబట్టి. ఆ రక్షణ, ఆ మారు మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచాం కాబట్టి. నేను మరలా చెప్పగలను, ఇక ఏ నామములో కూడా చెప్పండి రక్షణ. మా దేవుడు ఫలానా అండి, మా దేవుడు అంటే మీ దేవుడు ఫలానా అయితే నీ తలంపుల్ని ఆయన బాగు చేయగలడా? క్వశ్చన్ మార్క్ ఏంది? నీ తలంపుల్ని. అందుకని అన్నాడు, మరి ఏ నామమున రక్షణ లేదు. హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పాడు, నీ తలంపులలో మోహపు చూపు ఆలోచన వచ్చినా కూడా నువ్వు అక్కడ వ్యభిచారము చేసినట్టే దాన్ని నువ్వు అధిగమించాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? చెప్పండి, దాన్ని ఏం చేయాలి?
అధిగమించాలి. ఈ మాట చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు? అందుకనే మనుష్యులలో ఇంకా ఏ నామములో రక్షణ కలగదో, ఒక్క యేసు నామములోనే. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నామము ఎంతో బలమైనది, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంగము చెరసాల సంగము యెహోవా ఆయన నామములో ఏంటంట? ప్రార్థన చెయ్యగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాం మనం, అయ్యా యేసుక్రీస్తు నామములో రక్షణ ఉందని చెప్పాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? సంకెళ్ళు వేస్తాడు సాతాను. నువ్వేం చేయాలా? తలంపులు బంధిస్తాడు. నిన్ను చెడగొట్టాలని చెడ్డ ఆలోచనలను తీసుకొస్తాడు. ఒక్క మంచి ఆలోచన రాదు, 199 చెడగొట్టే ఆలోచనలే, ఒక్కట్లేదు మంచి ఆలోచన. ఆఖరికి నీ పిల్లల విషయంలో కూడా మంచి ఆలోచన ఉండదు. వీడు రేపు పొద్దున్న నాకు పెడతాడో లేదో, హల్లెలూయా, వీడు రేపు పొద్దున్న నన్ను చూస్తాడో లేదో, వీడికి పెట్టే డబ్బు మళ్ళీ నాకు వాడు ఇవ్వాలి అంటే మంచి ఆలోచన ఉండదు. ఇక అక్కడ ఎక్కడ భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ ప్రతిదీ కూడా మంచితనం అనేది ఒక్కటి కూడా రాదు. ప్రతిదీ కూడా ఈ శరీరము మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలము తినిన దగ్గర నుంచి చెడే మంచిని డామినేట్ చేస్తుంది. మంచిని చెడే, మంచి రావట్లా, మంచిని చెడే. అరే ఒకడికి అన్నం పెట్టామంటే, అరే అన్నం పెడితే ఫోటోలుది, న్యూస్ పేపర్ లేపించు, అలాంటి ఆలోచనలు. చెడు 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 చెడు. ఇప్పుడు ఈ చెడుతనము తగ్గాలంటే ఏం చేయాలి? రక్షణను శిరస్త్రాణం పెట్టుకున్న నీవేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ప్రార్థన చెయ్యాలి. ఆ ఆలోచనల్లో, ఆ తలంపులోని రక్షణ ఆ కొనసాగాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఈ తలంపు వస్తుంది నాయన, నన్ను క్షమించయ్యా. ప్రభువా నీ మార్గములో నడుస్తా ప్రభువా అనగానే ఆ తలంపు నీ యొక్క ఆలోచనలో నుంచి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ఎక్కడ అక్కడ 100 రూపాయలు పడేసి ఉంది, 100 రూపాయలు కింద పడేసి ఉంది, లేకపోతే ఎవరిదో జేబులోంచి 100 రూపాయలు పడింది. పడంగానే ఎవరైనా ఏం చేస్తాడు? చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి వాళ్ళం? చిన్నప్పటి నుంచి ఎట్లాంటి వాళ్ళం? వాడి జేబులో 100 రూపాయలు పడింది అనుకో, తప్పని వెళ్ళి ఎవడు చూడట్లేదులే అని చెప్పి ఏం చేస్తాం? జేబులో పెట్టు. అట్లాంటి మనసు ఎందుకు వచ్చింది? అటువంటి తలంపు ఎందుకు వచ్చింది? అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నువ్వు కష్టపడింది కదా, నీది కాదు కదా, వేరొకరిది కదా, వారికి పిలిచి ఇచ్చే మంచి మనసు నీకు ఎప్పుడు వస్తుంది? యేసు నామములోను ప్రార్థన చేసి, ప్రభువా ఇది నాది కాదు తండ్రి, ఇది అతనిది, ప్రభువా నాకు ఇచ్చే మనసు దయచేయి, అతనికి ఇచ్చేస్తాను, పొరుగు వానిది ఏది నేను ఆశించను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అతనికి ఇస్తే 100 రూపాయలు ఇచ్చానుకో, అతను దయదలిచి లేకపోతే ప్రేమతో, అయ్యా నా డబ్బులు నాకు ఇచ్చావా, రా కూల్ డ్రింక్ తాగిస్తా అని తాగిచ్చానుకో, తాగు, హల్లెలూయా. లేకపోతే ఇదిగోయ్యా పట్టుకో, ఈ 20 రూపాయలు పట్టుకో అని ఇచ్చానుకో, తీసుకో. అతను మనస్ఫూర్తిగా ఇస్తే చెప్పాలా, అతను మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకో. కానీ దాదాపుగా ఎలాంటి మనసు? ఎందుకు శిరస్త్రాణంలో చెడు, ఎందుకు శిరస్త్రాణంలో పొరుగు వాడిని ఆశిస్తున్నాం, ఎందుకు శిరస్త్రాణంలో తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అంటే చెడే మంచిని ఏం చేస్తుంది? డామినేట్ చేస్తుంది.
అందుకని దేవుడు చెప్పాడు, అయ్యా తోట చెట్ల ఫలములు అన్నీ తినండి కానీ ఒక్క మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే మంచి కన్నా చెడే ఎక్కువగా డామినేట్ చేస్తుంది. ఎందుకు? అపవాది చెడునే ప్రేరేపిస్తుంటాడు. హల్లెలూయా. మరి యేసయ్య మంచిని ప్రేరేపించాలి కదా, అంటే మంచిని ప్రేరేపించడానికే యేసయ్య ప్రాణం పెట్టాడు సిలువలో. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టి సిలువలో ఆయన మరణించి, నా నామమందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడుదురు. హల్లెలూయా. ఏమన్నాడు? రక్షించబడుదురు. రక్షించబడుదనగానే చాలా మంది ఏం చేస్తారంటే, యేసుప్రభు నామాన్ని ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నా పాస్టర్ గారు, నమ్మే పాస్టర్ గారు, నాకు రక్షణ వచ్చేసింది అని చెప్పి యుద్ధం చేయకుండా రక్షణ ఎటు వచ్చింది? హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడాలా అంటే మంచి ఆలోచనలు దేవుడు ఇస్తుంటే వాటిని తీసుకొని చెడు ఆలోచనలు తొక్కేయాలా. హల్లెలూయా. చెడు ఆలోచనలు పాదముల కింద తొక్కేయాలా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. తల మీదకు వచ్చిన తలంపులు చెడగొట్టమని, చెడు చేయమని, దేవుని వాక్యానికి విరుద్ధముగా చేయమని వచ్చిన తలంపులన్నీ ఎక్కడంటే తలలో నుంచి ఎక్కడికి వెళ్ళి పడతాయి? కాళ్ళ కింద తొక్కబడతాయంట. మన చేత తొక్కిస్తాడు దేవుడు. ఆయన నామములో ఉన్న శక్తిని, ఆయన నామములో ఉన్న రక్షణని మనం ఇప్పటిదాకా ధ్యానం చేశాం. హల్లెలూయా. ఆయన నామములో ఏముంది? శక్తి ఉంది. ఆయన నామములో రక్షణ ఉంది. ఏంటి రక్షణ? తలంపులలో రక్షణ. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ తలంపులకు కావలి. చదవండి ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. 7. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, నీ కావలి ఉండాల్సినవి ఏమేంటంటే తలంపులకు ఉండాలి, నీ గృహానికి ఉండాలి, నీ యొక్క ఇంటికి ఉండాలి, నీ తలంపులకు ఉండాలి, నీ ఆత్మకి కూడా కావలి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి యేసు నామములో నీకేముందంట? రక్షణ ఉంది. ఎక్కడ? తలంపులకు కావలి. తలంపులలో కావలి. ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు యేసు నామములను ప్రార్థన చేస్తే తలంపులకు కావలి. కొన్ని సమయాల్లో కొన్ని ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనల్ని నిరాశపరుస్తాయి, దిగజారుస్తాయి. ఇక ఏమి లేదు నీ జీవితం, నీకు పెళ్ళే కాదు, నీకు ఎన్ని సంబంధాలు వచ్చినాయి, నీకు పెళ్లి జరగదు అని తలంపుల్లో నిన్ను శోధిస్తుండే. అందుకని చాలామంది ఏం చేస్తుంటే ఆత్మహత్య. ఎందుకంటే వాళ్ళ తలంపులు వాళ్ళకి చెడు చెప్తున్నాయి, నిరాశపరుస్తున్నాయి, భయము తీసుకొస్తున్నాయి. నువ్వు పనికిరావు, నీకు వల్ల కాదు, నిరాశ. దాన్ని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు చచ్చిపోదాం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏం చేస్తాడు? తలంపులకు కూడా కావలి. హల్లెలూయా. అటువంటి తలంపులు కూడా నీ యొక్క హృదయములోకి రాకుండా కావలి ఉంచుతాడు. ఎప్పుడు? ప్రార్థన యేసు నామములోను చేస్తుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. గట్టి కొట్టాలి. హల్లెలూయా. గట్టి కొట్టాలి. హల్లెలూయా. 3 బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. 3 బారిన చప్పటి కొడుతూ 3 బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధుర
బలముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. నీ కృపలోనే నివసించుతా నా జీవిత దండపై మహోన్నతుడా. నీ కృపలోనే నివసించుతా మహోన్నతుడా. నీ కృపలోనే నివసించుతా నా జీవిత దండపై ఉన్నది. నా జీవిత దండపై ఉన్నది. అందుకని ఆయనలో నివసిస్తే నీ జీవితం ఏమైపోద్ది? ధన్యకరంగా. చాలా ఈజీ. పాపం చేయకుండా ఎట్టుండాలని చాలామంది అంటారు, కానీ అది ప్రాక్టీస్ చేసేవాడికి చాలా ఈజీ. హల్లెలూయా. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, దేవుడు యొక్క నామములో మనం నడుస్తుంటే, ఇక సాతాను ఏం చేస్తాడంటే మనల్ని కొట్టలేక, మనల్ని పడగొట్టలేక, మనల్ని ఏం చేయలేక నిందలేయడం ప్రారంభిస్తాడు. ఎక్కడి నుంచి? బయట నుంచి. నా తలంపుల్ని పాడు చేస్తే నేను పాపం చేస్తా. నేను ఒకవేళ తలంపుల్లో నేను యుద్ధమును జయిస్తున్నాను అనుకో, వాడు ఏం చేస్తాడు? ఇక బయటికి వెళ్ళి నిందలేపించడం ప్రారంభిస్తాడు. ఏం చేయడం చెప్పండి? నిందలేపిస్తుంటాడు. ఏమని? వాడు దొంగండి, వాడు వ్యభిచారండి, వాడు అదండి, వీడిదండి అంటాడు. కానీ నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నంతసేపు, హల్లెలూయా, నా మనస్సాక్షి నా మీద నేరం మోపనంతసేపు నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నా యేసయ్యకి తెలుసు నేనేంటో, నాకు తెలుసు నేనేంటో. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా.